అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను తెలంగాణ సోషలిస్టు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహేష్ నాయకత్వంలో ఈ ముజరాంబాగ్ చౌరస్తాలో పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ఒక్కసారి బిఆర్ అంబేద్కర్ను ఆయన గొప్ప సిద్ధాంతాలను స్మరించుకోవలసినటువంటి చారిత్రక సమయం ఆసన్నమైంది. ఈరోజు దళితులు, అత్యంత వెనుకబడిన కులాలు సమాన అవకాశాలు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అధికారంలో వాటా తీసుకుంటున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాట ఫలితం. ఆయన పెట్టిన రిజర్వేషన్ల వల్లనే ఈనాడు మేమంతా చదువుకొని అభివృద్ధికి వచ్చి ఇంత గొప్ప వాళ్ళమైనాం. అట్లాగే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, ఎస్పీలు అయినారు, సీనియర్ ఆఫీసర్లు అయినారు, రాజకీయ ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, కేంద్ర మంత్రులు అయినారు, గవర్నర్లు అయినారు, ఉపరాష్ట్రపతుల వరకు వెళ్ళిపోయారు. ఒక ప్రధానమంత్రి కాలేదు, ఉప ప్రధాని దాకా వెళ్ళారు. ఇది అంబేద్కర్ ఏదైతే కర్మ సిద్ధాంతం ఉన్నదో దాన్ని ఛేదించి సమాజంలో అందరూ మనుషులంతా ఒకటే, అందరూ సమానం, ప్రతి ఒక్కరికి ఇది ఉద్యోగం చేసే హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉందని తొలిసారిగా కర్మ సిద్ధాంతాన్ని సవాల్ చేసి రిజర్వేషన్ల సిద్ధాంతాన్ని, సమాన అవకాశాలు, సమాన హక్కులు ప్రతిపాదించిన మహానుభావుడు, మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించడం నేటి తరంలోని చదువుకున్న యువకులందరూ గుర్తించుకొని ఆయన పోరుబాటలో నడవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంబేద్కరే లేకుంటే దళితులు ఇప్పటికీ ఊరు బయటనే ఉండేవాళ్ళు, చదువుకునేవారు గారు, అవకాశమే రాకుండా. కాబట్టి మనమందరం అంబేద్కర్కు రుణపడి ఉన్నాం. రుణపడి ఉండి ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే ఇళ్ళకు తిని చదువుకొని ఉద్యోగాలు చేసి భార్యాపిల్లలతో కాలక్షేపం చేయడం కాదు. ఆయన సిద్ధాంతం ప్రకారం మనం అందరం చదువుకొని అది ఉద్యోగాలు పొంది మన జాతి ఇంకా ఇప్పటికీ అనేక మంది గ్రామాల లోపల దళితులు ఆకలితోటి, పేదరికంతో నకనకలాడుతున్నారు. దీన్ని పూర్తిగా రూపుమాపవలసిన అవసరం ఉంది. 76 ఏళ్ళ తర్వాత కూడా అంటరానితనం పూర్తిగా పోలేదు, పేదరికం పూర్తిగా పోలేదు. ఇంకా ఇప్పటికీ దళితులు చాలా పేదరికమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఇది సంపూర్ణంగా పోవాలి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సామాజిక అసమానతలు కానీ, ఆర్థిక పేదరికాన్ని కానీ 30 ఏళ్లలో రూపుమాపారు. చైనాలో, రష్యాలో, జపాన్లో, ఫ్రెంచ్లో. కానీ దురదృష్టవశాత్తు మన పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మన దేశంలో 76 ఏళ్ళు అయితే కూడా పేదరికం పోలేదు, అసమానతలు పోలేదు, అంటరానితనం పోలేదు. ఇంకా అనేకమైనటువంటి అవలక్షణాలు, సామాజిక సమస్యలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. కాబట్టి మన యువత ప్రతి ఒక్కరు దళితులు, బీసీలు అంబేద్కర్ అడిజాలలో పోరాడి వీటన్నింటిని రూపుమాడి ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే విధంగా పోరాటం చేయడానికి సిద్ధపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.